నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, బాల అరిష్ట దోషాలు అనేది వింటూ ఉంటాం. జాతకంలో పుట్టిన పిల్లవాడు గాని పిల్ల గాని పుట్టిన వెంటనే ఒకవేళ జాతకం కనుక చూస్తే డెఫినెట్ గా చెప్తారు, ఒకవేళ అరిష్టాలు ఉంటే గనక. అసలు ఏంటి బాల అరిష్ట దోషాలు అంటే? దానికి రకరకాల క్రతువులు కూడా చెప్తారు. అందరూ ఎఫోర్ట్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అలాగే అసలు ఈ బాల అరిష్ట దోషాలతో కనుక పిల్లవాడు పుడితే, లేకపోతే అమ్మాయి కనుక పుడితే ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని అనుకోవచ్చు? సహజంగా అంటే మనకి ఇప్పుడు బాలారిష్ట దోషాలు అంటే మనకి దాంట్లోనే ఉంది. చిన్న పిల్లలకి వచ్చే అరిష్టాలు అంటే ఈ అరిష్టాల వల్ల మొదట ఏమవుతుంది అంటే కొంతమంది గండాంతర నక్షత్రాల్లో కానీ మనకి గ్రహాలు అంటే ఎక్కడైతే అరిష్టం ఉంటుందో ఆ అరిష్టాలు ఉన్న ప్లేస్లో కానీ ఈ గ్రహాలు ఉంటే వీళ్ళకి బాలారిష్ట దోషం ఉంటుంది. అయితే బాలారిష్ట దోషాలు కొంతమందికి ఉన్నా కూడా అవి భంగమయ్యేవి కూడా ఉంటాయి. భంగమయ్యేటటువంటి జన్మజాతకంలో ఇదంతా కూడా మనకి జన్మజాతక కుండలిలోనే చూసుకోలేదు. పుట్టంగానే మనం ఏం చేస్తామంటే సహజంగా పుట్టంగానే ఎవరు జాతకాన్ని చూడరు. కేవలం దేనికి చూస్తారంటే నక్షత్రం, ఏ నక్షత్రం ఏ పాదం, అది కూడా ఎందుకు చూస్తారు? పాదాలు, ఇది మేనమామ కీడ, తల్లికి కీడ, తండ్రికి కీడ, లేదా శిశువుకే కీడ, ఇలా ఉంటాయి. దీంట్లో కొన్ని మనకి బాలారిష్ట దోషాలు ఉండే నక్షత్రాలు ఉంటాయి. సో ఇలాంటి వాటివి ఏమైనా ఉన్నాయా? శాంతి నక్షత్రాలు అంటాం మనం చెప్పడం. ఇప్పుడు ఆశ్లేష, రేవతి ఇలాంటివన్నీ కూడా మనం శాంతి నక్షత్రాలు, వీళ్ళకి పూర్ణ శాంతి చేయాలి అని మనం చెప్తాం. చేయాల్సినటువంటి నక్షత్రాలు, కంపల్సరీగా చేయాల్సిన నక్షత్రాలు. సో ఇలాంటి నక్షత్రాలు కానీ వాళ్ళు ఎవరైనా పుట్టిన అంటే ఆ పాదాలు ఒక్కోసారి ఒకటో పాదానికి రెండో పాదానికి బాగుంటుంది, మళ్ళీ మూడో పాదంలో పుట్టేటప్పటికి వాళ్ళకి దోషం ఉంటుంది. శిశువుకే దోషం ఉండొచ్చు, తల్లికే దోషం ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పుట్టిన శిశువు జన్మించిన వెంటనే మనకి తెలియడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ బాలారిష్ట దోషం అనేటప్పటికి ఎలా ఉంటుందంటే పిల్లవాడికి ఆయుర్దాయం మీద కొద్దిగా ఇబ్బంది. ఓకే, ఎన్నాళ్ళ పాటు ఉంటుంది అసలు ఈ మామూలుగా బాలారిష్ట దోషం అంటే మనకి 5 ఏళ్ల వరకు చూడడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అంటే భంగమయ్యే ఛాన్సులు ఉంటే అంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని గ్రహాల యొక్క అంటే ఆ పుట్టిన జాతకస్తుడి జాతకం చూస్తే వాడికి ఏమైనా శుభగ్రహాల దృష్టి ఏమైనా ఉందా, లేదా చంద్రుడు బలంగా ఉన్నాడా, ఇలాంటివి కానీ మనం చూసుకుంటే దాని ప్రకారంగా అది భంగం అవుతుందా, అయితే వీళ్ళు పూర్ణ శాంతి చేయించుకోవాలా, అసలు శిశువు ఎన్నాళ్ళు జన్మించడం ఈ యొక్క అరిష్టం నుంచి అతను బయటపడగలడా లేదా అన్నది మనకి తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది చూడండి పుట్టిన వెంటనే పోతారు, కొంతమంది 2.5 సంవత్సరాల వరకు ఉంటారు, కొంతమంది 4 ఏళ్ళ వరకు ఉంటారు, కొంతమంది పాపం ఒక 10th ఇంటర్మీడియట్ అయిపోయి అంటే ఇంకా వాళ్ళకి దోషం అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే నక్షత్ర శాంతి ఎప్పుడైతే మనం పుట్టినప్పుడు చేయించుకుంటామో దాని నివారణ అనేది తగ్గుతుంది. అంటే కొంత అల్పాయుర్దాయంతో పుట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది, అది కూడా కొంత చాలా తక్కువ టైంలో పిల్లలు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆస్ట్రాలజికల్ గా చెప్పండి, ఏ గ్రహాలు ఎక్కడ ఎగ్జాంపుల్ కి మామూలుగా ఇప్పుడు చంద్రుడు అష్టమంలో ఉన్న, గురువు గాని మనకి 3లో అంటే తృతీయ స్థానంలో ఉన్న, ఇలాంటి అంటే కొంతమంది ఏంటంటే గురుబలం ఉంటే సరిపోతుంది అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇలా గురువు గాని తృతీయంలో ఉన్న, అలాగే చతుర్థంలో బుధుడు ఉన్న, ఇలాగ నవమంలో రాహు ఉన్న, ఇలా గ్రహాలు వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ గ్రహాలు ఈ స్థితిలో ఉన్నప్పుడు అతనికి బాలారిష్ట దోషంగా మనం జాతకం చూడంగానే కనపడుతుంది. మనకి జాతకం చూడంగానే ఓహో రాహు నవమంలో ఉన్నాడా, జన్మలో శని ఉన్నాడా, అయితే ఇతనికి బాలారిష్ట దోషం ఉంది. అయితే ఇది భంగం ఫస్ట్ జాతకస్తుడు చూసేది ఏమిటంటే దైవజ్ఞుడి దగ్గరికి వచ్చినప్పుడు అసలు దీనికి భంగం అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే మేము జాతకం చెప్పేటప్పుడు కూడా మేము చూసే జాతకం బాగుండాలని దండం పెట్టుకునే చూస్తాం. మేము కూడా అమ్మవారిని ప్రార్థించే చూసేది, ఎందుకంటే ఏదైనా మనకి ఆ అమ్మవారి పలికించాల్సిందే మనకి. కాబట్టి ఆ నవగ్రహాలకి ఒక నమస్కారం చేసుకుని మనం చెప్పింది ఎక్కడ ఈ జాతకంలో చెడు ఉండకూడదు అనే ఒక పాజిటివ్ వేతోనే మనం చూడడం అనేది జరుగుతుంది. చూసినప్పుడు ఫస్ట్ వీళ్ళకి భంగం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఒకవేళ కాలేదు అనుకున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్స్, దానికి సంబంధించిన శాంతులు
వాటికి సంబంధించిన జపాలు హోమాలు చేయించుకోవడం అనేది జరుగుతాయి. ఇలా చేయించుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏంటి ఆల్టర్నేటివ్? అంటే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, ఇంత పెట్టలేమండి, కొంచెం ఎక్కువే అయ్యే పరిస్థితులు ఉంటాయి, శాంతులు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ. అవును, ఏంటి ఆల్టర్నేటివ్? ఆల్టర్నేటివ్ ఏంటంటే మామూలుగా అయితే వీళ్ళకి మనకి పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం దానికి సంబంధించిన కనీసం దానాలు ఇవ్వండి అంటారు. మొదట మీరు అన్నట్టుగా దానాలు కూడా ఇచ్చుకోలేం, మాకు ఏదైనా చెప్పండి మేము చదువుకుంటాం అంటారు. మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే పిల్లల కొంట్లో లేకపోతే శీతలాష్టోత్తరం కానీ, మనకి అమ్మవారి శీతలాదేవిని ప్రార్థించడం కానీ, లేకపోతే మనకి సంతోషి మాతకి సంబంధించిన వ్రతాలు చేయడం కానీ, మనకి ప్రతి శుక్రవారం కూడా మాటలు రాలేకపోయినా పిల్లలకు కూడా మాటలు రాలేకపోయినా, లేకపోతే పిల్లల్లో ఎదుగుదల లేకపోయినా ఈ సంతోషి మాతకి సంబంధించిన వ్రతాలు చేయడం, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అంటే ఇది లాంగ్ ప్రాసెస్లో తల్లి చేసేవి. అయితే దీనితో పాటుగా ఇవి ఎన్ని చేసినా కూడా మాకు అవ్వడం లేదనుకున్న వాళ్ళకి మనకి భాగవతంలో ఒక మంచి పద్యమే అనుకోండి, అదేమీ మంత్రం ఏమీ కాదు, అదొక పద్యం కింద. అది చదువుకున్నా కూడా మనకి పిల్లల్లో ఏమైనా బాలారిష్టాలు ఉంటే పోతాయి. దానికి ఏంటంటే మనకి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ పుట్టిన తర్వాత తీసుకెళ్ళి యమున దాటి ఆయన యశోదాదేవి దగ్గర ఉంచడం జరుగుతుంది. అయితే వీళ్ళకి మాయ కమ్మి ఉంటుంది కదా, కృష్ణుడు పుట్టినప్పుడు ఎవరికి తెలియదు కదా. ఎప్పుడైతే అక్కడ వసుదేవుడు ఆయన్ని నందవర్జంలో వదిలేశాడో, ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు జన్మించాడో నందుని దగ్గరికి ఇంటి దగ్గరికి గర్గుడు వస్తాడు. అందుకనే అంటారు ఊరికనే రారు మహాత్ములు అని. అప్పుడు గర్గుడు వచ్చిన తర్వాత అంటాడు, అప్పుడు గర్గుడు ఈ యొక్క శ్లోకాన్ని చదవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే శ్లోకం నేను చెప్తాను, అది ప్రతిరోజు ప్రతి స్త్రీ కూడా తన తల్లి కావచ్చు, మనవల కోసం కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, అమ్మలు కావచ్చు, ఎవరైనా సరే పిల్లల్లో బాలారిష్ట దోషాలు ఉండి మేము ఆ పిల్లలకి ఏం చేసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ బాలారిష్ట దోషాల వల్ల ఎటువంటి ఫలితాలు కూడా ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు. పిల్లల్లో చదువు సరిగ్గా రాకపోవడం, మందత్వం ఉండడం, మూర్ఖత్వం, విపరీతమైన పిచ్చి కోపం, కొంతమంది పిల్లలు తల్లి మీదే విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఆ చేష్టలకి మనకి కోపం వస్తూ ఉంటుంది. అసలు ఆ చేష్టలు ఏంటో కూడా మనకి తెలియదు అనమాట. అలాగే ఆ యొక్క దోషం కానీ కంటిన్యూ అయితే పిల్లల్లో సరైన చదువు కానీ, ఉద్యోగం కానీ, స్థిరత్వం కానీ లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని పెద్ద అయిన తర్వాత కూడా కొన్ని కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగా మ్యారేజెస్లో కావచ్చు, ఏవైనా. అంటే బాలారిష్ట దోషాలు అంటే అక్కడ శిశువు మరణించిపోవాలని ఏమీ లేదు, ఆ దోషము జీవితాంతం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఆ యొక్క దోష అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి చేయడం వల్ల కొంతమంది చూడండి అంగవైకల్యము అని అన్నగాని కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తిదడము, అలాగే పచ్చకర్పూరం దొరుకుతుంది కదా, పచ్చకర్పూరంతో ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు మాత్రం తప్పకుండా హారతి ఇవ్వండి. రైట్. ఇలా చేయడం వల్ల ఎవరైతే బాలారిష్ట దోషాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలగడం అనేది జరుగుతుంది. రైట్ అక్క, చాలా చక్కగా వివరించారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.